వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్ పై చంద్రబాబు నాయుడు సైలెంట్ రివెంజ్ అని చెప్పి నేను టైటిల్ ఇచ్చున్నాను. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. నిజానికి గతంలో కూడా ఇచ్చాను నేను ఇదే టైటిల్తో ఒక వీడియో చేయడం కూడా జరిగింది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది దానికి. ఇక్కడ మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఎక్కడ కూడా మనం ఆయన ఒక ప్రత్యర్థుల మీద ఒక వెండెట్టా తీసుకోవడము, లేకపోతే రాజకీయ వైరం పెంచుకోవడము, లేకపోతే వాళ్ళని హద్దు దాటి తన డైలాగులతోనూ తన మాటలతోనూ వాళ్ళని టార్గెట్ చేయడము, ఇది ఎక్కడ కూడా చూడం. ఆయన హిస్టరీలో కానీ ఆయన క్యారెక్టర్లో కానీ ఆయన మైకి పూచుకున్నా కానీ చాలా రేర్, అంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఆయన ఎక్కడైనా పరుషంగా మాట్లాడతారేమో, అది కూడా నీ అందు తేలుస్తాను, నీ గుండెలో నిద్రపోతాను, ఇలాంటి డైలాగులు వేస్తారు. కానీ ఎక్కడ కూడా ప్రత్యర్థి మీద ఒక వెండెట్టా తీసుకునే ధోరణి ఆయనకు ఉండదు. తనను ఎంతగా అవమానించినా సరే, తను ఎంతగా హ్యూమిలేట్ చేసినా సరే వాళ్ళని క్షమించే ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు వెండెట్టా తీసుకోరు. కానీ చంద్రబాబు నాయుడుకి మాత్రం కాలం కలిసి వచ్చినప్పుడు, అదే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా, కాలం కలిసి వస్తే నడిసొచ్చి కొడుకు పుడతారని. అలాగా కాలం కలిసి వచ్చినప్పుడు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికి కొన్ని పరిణామాలు వాటంతటా అవే ఎదురవుతూ ఉంటాయి. మీరు చూడండి, ఆయన టార్గెట్ చేసిన ఎవరి మీదైనా ఆయన రాజకీయం చేయాలి, ప్రత్యర్థి తనను తీర్చుకోవాలని అనుకోరు. అలాగే అనుకుని ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అప్పటికే బెయిల్ మీద ఉన్నారు సిబిఐ ఈడీ కేసులో. కావాలనుకుంటే ఆయన బీజేపీ పొత్తులో కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేవాడు మైట్ బి, చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టుంటే. అయినా చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఫోకస్ పెట్టరు. అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడిని, ఆయన పార్టీని ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేశారు. ఆయన భార్యను అవమానించారు, లోకేష్ పుట్టుకను అవమానించారు, ఆ పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు వినిపించకుండా చేశారు. ఆయన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారు. ఆ పార్టీలో ఆయన కమ్మ సామాజిక వర్గానికి కారణంగా మొత్తం కమ్మ సామాజిక వర్గ నేతలందరినీ జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఇంత చేసిన వర్కౌట్ కాక చివరికి చంద్రబాబు నాయుడిని కూడా జైల్లో పెట్టారు 52 రోజుల పాటు. మీరు చూడండి, ఎక్కడైనా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు లైఫ్ హిస్టరీలో ఒక చిన్న కత్తి కూడా ఆయన చేతిలో మనం చూసుండం. అలాంటి చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి స్కిల్ డెవలప్మెంట్ కేసు అనే కేసు క్రియేట్ చేసి కేసే లేని చోట 52 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇన్ని చేశారంటే చంద్రబాబు నాయుడు తన నిజంగానే అంత లాంగ్ కెరీర్లో ఎక్కడా చూడని ఇష్యూస్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకి టేస్ట్ చూపించే ప్రయత్నం చేశారు. అయినా సరే ఈరోజు పూర్తిగా భారీ మెజారిటీతో కూటమి రూపంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు బీజేపీ చంద్రబాబు నాయుడు ఏది అడిగినా రాష్ట్రానికి ముందుకు వస్తూ ఉంది చేయడానికి. అమరావతి పునర్నిర్మాణం దగ్గర నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాకా ప్రతి విషయంలో బీజేపీ ఫోకస్ పెడతా ఉంది. మోడీ అండ్ అమిత్ షా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లుగా పరిమితమయ్యారు. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ, సిబిఐ కేసులు బయటికి దీవించవచ్చు. లేదంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద ఏదో ఎంక్వైరీ నడుస్తా వైఎస్ఆర్సీపీలో అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళి చూపిస్తా ఉన్నారు. కొంతమంది అప్రూవల్గా మారుతా ఉన్నారు. అవన్నీ ఆధారాలు పట్టుకొని వెళ్ళిన, ఎందుకంటే ఆ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది ఆల్రెడీ. అవన్నీ ఆధారాలతో వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సిస్టమ్ లాగా వెళ్ళాలి, మనం వెండెట్టా చూపించకూడదు అని చంద్రబాబు నాయుడు అనుకుంటారు. కాబట్టే ఆ మాత్రమైనా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడిని బావిలో దూకి చావాలి. చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంత పీక్లో ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయనకు వయసు అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉండడు, పాయింట్ బ్లాంక్లో గన్న పెట్టాలి, కాలర్ పట్టుకొని నిలదీయాలి, లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి. సో అది చంద్రబాబు నాయుడు మంచితనం అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది అతి మంచితనం అని అనుకుంటాను నేను. సరే, అక్కడి నుంచి మనం చూస్తే కేసీఆర్ విషయంలో కేసీఆర్ ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేశారు. సరే, తాను ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ, టీడీపీ లాంటి ఒక పార్టీ కానీ తెలంగాణలో ఉంటే ఆయనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఆయన పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే చిన్నగా వాళ్ళని మొత్తానికైతే ఆంధ్రాకు పంపించే ప్రయత్నం చేశారు. బట్ పంపిన తర్వాత కూడా ఆయన పగ చల్లలేదు. టీడీపీ తరపు నుంచి 2014లో గెలిచిన ఎమ్మెల్యేలని తన పార్టీలో చేర్చుకుని వాళ్ళు కొంతమందిని మంత్రులు చేశారు. తర్వాత ఓటుకు నోటు ఇష్యూ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేశారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తుల్ని టార్గెట్ గా పెట్టుకుని మరో సెంటిమెంట్ డ్రామా ఆడి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని తన పార్టీలో చేర్చుకుని టీడీఎల్పీని విలీనం చేశారు. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి లాగే కేసీఆర్ కూడా టీడీపీ అనే పేరు వినిపిస్తేనా చంద్రబాబు నాయుడు అనే పేరు వినిపిస్తేనే నిద్రపడదు. ఆ తర్వాత మనం చూస్తే అప్పుడే రిటర్న్ గిఫ్ట్ పేరుతో తన మంత్రులు మొత్తాన్ని కూడా ఏపీకి పంపించి హడావిడి చేశారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు తాను బీఆర్ఎస్ గా మార్చి తన పార్టీని మొత్తం ఏపీలో కూడా తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒక శాఖను పెట్టారు, మహారాష్ట్రలో పెట్టారు. ఈయన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పార్టీ పెట్టొచ్చు. బట్ ఏపీ ప్రజలు మాత్రం వచ్చి తెలంగాణలో మాట్లాడడానికి లేదు, ఏపీ పొలిటీషియన్స్ వచ్చి తెలంగాణలో తమ వాయిస్ వినిపించడానికి కూడా లేదు. ఈరోజు వాళ్ళ కూతురు చెప్తా ఉంది అడ్డుకుంటామని. పొన్నం ప్రభాకర్ లాంటి పెద్ద మనుషులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కూడా. వీళ్ళు పవన్ కళ్యాణ్ అనే స్థాయి వెళ్ళి. సరే, అది పక్కన పెడితే మనం ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికలకు ముందు
నిజంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని కూడా హేళన చేశారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. వాళ్ళు శాంతియుతంగా మేము ధర్నాలు చేసుకుంటామంటే పర్మిషన్ కూడా ఇవ్వాలి, మీ రాష్ట్రంలో తేల్చుకోండి అని చెప్పినారు ఐటీ ఎంప్లాయీస్కి. ఇంత జరిగితే కేసీఆర్ ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేయకపోయినా ఆయన ఎన్నికల్లో ఓడిపోయి ఫామ్ హౌస్లో పడి తుంటి విరగొట్టుకుని హాస్పిటల్ పాలయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళింది ఎవరి దగ్గరకో తెలుసా? కేసీఆర్ దగ్గరికి. సరే రేవంత్ రెడ్డి అంటే అదొక ఆయన ఓడించాడు కేసీఆర్ని, తన అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వకుండా తన కూతురు పెళ్లికి కూడా వెళ్ళనివ్వకుండా చేసిన కేసీఆర్ని హాస్పిటల్లో ఉంటే ఓడిపోయి తుంటి విరగొట్టుకుని హాస్పిటల్లో ఉంటే పరామర్శించాడు ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి. అది నిజంగా ఒక హ్యూమిలియేషన్ అవతల ఉన్న వాళ్ళకి. అది రేవంత్ తీర్చుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడుకి ఏం పని? అప్పటికి ఇంకా ఆయన ముఖ్యమంత్రి కూడా కాలేదు. అయినా సరే కేసీఆర్ని పరామర్శించడానికి పాపం ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. చూడండి, అంత ఆఖరికి టీడీపీ క్యాడర్ తిట్టుకున్నారు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడిని. మేము మీకోసం కేసులు పెట్టించుకుంటే మీరు వెళ్ళి కేసీఆర్ని పరామర్శిస్తారేంటి అని. అయినా ఆయన పరామర్శిస్తాడు, అంతే. దట్ ఈస్ చంద్రబాబు. సో అలాంటి చంద్రబాబు ఇందాక నేను చెప్పినట్టు ప్రత్యేకంగా పగ తీర్చుకోనక్కర్లేదు, ఆయనకు అలా అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. మీరు గతంలో గాలి జనార్దన్ రెడ్డిని వీళ్ళు ఓఎంసీ పేరుతో టార్గెట్ చేసి పుస్తకాలు వేసి మొత్తం రాష్ట్రాలన్నీ పంచితే టీడీపీ వాళ్ళు, ఆయన గాలి జనార్దన్ రెడ్డి వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టారు, పచ్చి బూతులు తిట్టారు. ఇప్పుడు కూడా ఉంటాయి ఆ వీడియోస్. కరెక్ట్గా బూతులు తిట్టి 4 రోజుల్లో ఆయన జైలుకు పోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంతే, నువ్వు మీ అమ్మా నాన్న ఎందుకు పుట్టేవా వాళ్ళ కడుపున బాధపడాలి అంటే ఆయన నిజంగా ఫీల్ అయితే సారీ చెప్పాడు. అయినా సరే ఆ తర్వాత ఏం జరిగిందో వైఎస్ రాజశేఖర రెడ్డికి మనం చూసాం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అంటే తన పార్టీ పెట్టిన కొత్తలో తన మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ అయితే నిద్రలేసిన దగ్గర చంద్రబాబు నాయుడు తిట్టేవాళ్ళు. వాడు జగన్ విజయమ్మ అందరూ కట్ చేస్తే సిబిఐ ఈడీ కేసులో నిండా మునిగిపోయి 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి అట్లా కలిసి వస్తూ ఉంటాయి, ఆయన ప్రత్యేకంగా దాని మీద ఫోకస్ పెట్టకుండానే. సో అలాంటిదే ఈరోజు కేసీఆర్ మీద ఈరోజు ఆయన రివెంజ్ తీర్చుకునే సందర్భం లేకుండానే టీడీపీ క్యాడర్ కోరుకుంటా ఉంది. ఇంత హ్యూమిలేట్ చేశారు కదా కేసీఆర్, మాకేంటి దానికి ప్రతిఫలం ఏంటి అని. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ రివెంజ్ తీర్చుకోకుండానే ఈరోజు కేసీఆర్కి అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మీరు చూస్తే ఏ బీజేపీని అయితే తాను నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో బీజేపీని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేసి తానే ప్రధాని అవుతానంటూ కూడా ఆహాకారాలు చేసి ఢిల్లీకి తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకెళ్లి రాష్ట్రాలన్నీ వంచి ఇన్ని ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థి అవుతున్నా కూడా వ్యతిరేకించిన కేసీఆర్ ఈరోజు అదే బీజేపీకి దగ్గరికి వెళ్ళాలంటే కేవలం ఒకే ఒక ఆప్షన్ చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళకి. అందుకే ఆయన కొడుకు, అల్లుడు, కూతురు అందరూ చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. చూడండి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు అనేది. ఈరోజు చూస్తే అదే కేసీఆర్ ఎంత మిడిసిపడ్డాడు ఆ రోజు అధికారాన్ని చూసుకొని. ఈరోజు ఆయన కూతురే ఎవరినైతే ఎంపీని చేశాడో, ఎవరినైతే ఓడిపోయిన ఎమ్మెల్సీని చేశారో అలాంటి కూతురే బాబు నువ్వు 10 ఏళ్ళు చేసినంత మోసం అని చెప్పి ఆయన మీద తిరగబడింది. ప్రత్యర్థులు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ అలాంటి కూతురు తన మీద తిరగబడి బయటికి వెళ్ళి తను రోజు టార్గెట్ చేస్తూ ఉంటే నిజంగా ఒక తండ్రికి ఏ పగవాడికి కూడా రాకూడని కష్టం ఇది. అండ్ ఇంకోటి ఏంటి, ఇంత కీలకంగా ఉన్న అంశం ఏంటంటే ఈ రోజున ఆఖరికి ఆవిడ బయటికి వెళ్ళిపోయి హరీష్ రావు మీద, కేటీఆర్ మీద పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తూ ఉంది. అవసరమైతే లీగల్ ఫైట్కి కూడా వెళ్తానని చెప్తా ఉంది. ఇంకా అందులో కూడా ఏంటంటే ఆ పార్టీ గుర్తొచ్చేలాగా టీఆర్ఎస్ అని పెట్టుకుంది తన పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో. ఇంతకన్నా హ్యూమిలేషన్ ఏమైనా ఉంటుందా? పైగా బీఆర్ఎస్లో ఉన్న నేతలంతా నా వైపుకి రండి అని పిలుస్తూ ఉంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్తే కవిత పార్టీ పెట్టలా, చంద్రబాబు నాయుడు చెప్తే ఆమె పార్టీలోంచి బయటికి రాలా, చంద్రబాబు నాయుడు చెప్తే ఆమె లిక్కర్ స్కామ్ చేయలా. అయినా చూడండి, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని ఆ స్థాయిలో ఆశించిన వ్యక్తి ఈరోజు తన సొంత బిడ్డెళ్ళి లిక్కర్ స్కామ్లో సౌత్ కింగ్ పిన్గా అడ్డంగా అరెస్ట్ అయితే ఒక తండ్రికి రావాల్సిన కష్టం కాదు అది. అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపించినాయి కవిత అరెస్ట్ విషయంలో. అదే అనుకుంటే ఆమె బయటికి వెళ్ళి ఈరోజు ఇంకా ఆయన్ని పూర్తి స్థాయిలో హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేసింది. ఆయన అన్ని రకాలుగా అవమానం పొందాడు ఆయన. ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఏ నోటితోనైతే రేవంత్ రెడ్డిని తాను తిట్టాడో, ఏ నోటితోనైతే ఆ రేవంత్ రెడ్డిని అసెంబ్లీ టచ్ అవనివ్వకుండా పోలీసులకి అధికారం ఇచ్చాడో అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి తన ముందు నుంచొని ఉన్నాడు. నిన్ను అరెస్టే చేయని పోబోయి నా సెక్యూరిటీ జాలు నీ ఫామ్ హౌస్ చుట్టూరు ఆల్రెడీ జైల్లో ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నారు. అంతకన్నా హ్యూమిలేషన్ ఏముంటుంది? అది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు శిష్యుడు. ఎవరినైతే ద డర్టియెస్ట్ పొలిటిషియన్ ఆఫ్ ఇండియా అన్నాడో అలాంటి చంద్రబాబు నాయుడు శిష్యుడు. ఈరోజు ఏ నోటితోనైతే తాను తెలంగాణ ఆంధ్ర ఉద్యమం తీసుకొని తెలంగాణ పేరు చెప్పి ఆంధ్ర వాళ్ళని ఏ స్థాయిలో ఆంధ్ర పొలిటీషియన్స్ని ఆంధ్రాని బూతులు తిట్టాడో ఈరోజు కవిత అదే నినాదం ఎందుకుంటా ఉంది. కాపీ పేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా టీఆర్ఎస్ 2.0 అని చెప్తా ఉంది ఆవిడ. కనీసం తెలంగాణ సెంటిమెంట్ని టీఆర్ఎస్ రెచ్చగొడదామని ట్రై చేసినా, హరీష్ రావు లాంటి వాళ్ళు నాగేశ్వరం వెనుకేసుకొని వచ్చినా అవకాశం కూడా ఇవ్వకుండా దాన్ని ఆక్యుపై చేస్తూ ఉంది కవిత. అంటే కేసీఆర్ బయటకు వచ్చినా, హరీష్ వచ్చినా, కేటీఆర్ వచ్చినా మీకు ఆస్కారం ఇవ్వను, నేనే హైర్ చేస్తానని చెప్తుంది ఆవిడ. చూడండి, ఇన్ని రకాలుగా ఈరోజు పూర్తి స్థాయిలో తన కూతురే తన మీద పగ తీర్చుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఏ అవకాశం కూడా ఈరోజు ఇలాంటి ఇష్యూ వచ్చుంటే నిజంగా కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ మాట్లాడుండేవాడు, తెలంగాణ మొత్తం పార్టీ అంతా కూడా ఆయన ఓన్ చేసుకుని ఉండేది, ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళంతా రోడ్డు ఎక్కేవాళ్ళు.
కానీ ఈరోజు ఆ ఇష్యూని కూడా కవిత గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ పొలిటికల్ పార్టీ అధినేతకి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న అధినేతకి రాకూడని కష్టం ఇది నిజంగానే. అందుకే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడిని బాధ పెట్టిన దానికి రెప్లికానే నేను అనుకుంటా ఉన్నా. అందుకే అట్లా మనం ఒకటిస్తే దానికి 2 రివర్స్లో తిరిగి వస్తుంది అంటారు కదా, అట్లాగే కేసీఆర్ ఈరోజు రిటర్న్ గిఫ్ట్ అంటే ఆయనకి సీక్రెట్ రివెంజ్, పూర్తి స్థాయిలో ఒక స్వీట్ రివెంజ్ అయితే తిరిగి వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు వైపు నుంచి, అది కూడా కవిత రూపంలో అని చెప్పుకోవచ్చు.